హాయ్ ఫ్రెండ్స్, విశాఖపట్నం, వైజాగ్ అందమైన బీచ్లకి కొండలకి పెట్టింది పేరు. కానీ ఈ అందాల వెనక ఉప్పు నీటి అలల సాక్షిగా సాగే ఒక అద్భుత ప్రపంచం ఉంది. తెల్లవారుజామున చీకటి ఇంకా విడవక ముందే మొదలయ్యే ఆ జీవిత సంగ్రామం, కొన్ని వేల కుటుంబాలకు అన్నం పెట్టే ఆ సముద్ర గర్భం వెనుక కథ ఏంటి? రండి, వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లోపలికి వెళ్దాం. ఇది కేవలం చేపల మార్కెటే కాదు, ఇది ఒక జీవన చక్రం. ఇక్కడ ప్రతి తెల్లవారుజాము ఒక కొత్త ఆశతో మొదలవుతుంది. మీరు చూస్తున్న ఈ హార్బర్ తూర్పు తీరంలోని ఒక పెద్ద ఫిషింగ్ హార్బర్. ప్రతిరోజు ఇక్కడ వేల టన్నుల వ్యాపారం అయితే జరుగుతుంది. ఈ హార్బర్ వేల మందికి జీవనోపాధి కల్పిస్తున్నప్పటికీ ఇక్కడ కొన్ని సవాళ్ళు అయితే ఉంటాయి. వాటిలో పర్యావరణ పరిరక్షణ, అలాగే వ్యర్థాల నివారణ, అలాగే జాలర్ల సంరక్షణ, ఇలాంటి విషయాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే చాలా ఉంది. భవిష్యత్తులో ఈ హార్బర్ మరింత వృద్ధిలోకి రావాలని ఆశిద్దాం. రాత్రికి రాత్రే సముద్రంలోకి వెళ్ళి రోజుల తరబడి సముద్రంలో ఉండి చేపలను పట్టుకొచ్చి వాళ్ళ జీవితం ఎంత కఠినమైదో ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ అంత ఈజీ కాదు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ కష్టం ఉంటుంది. ఇక్కడ అందరిది కంపారిజన్ అయితే వద్దు, ఎవరి కష్టం వాళ్ళది, దానికి తగ్గ ఫలితం అయితే ప్రతి ఒక్కరికి పొందాలని ఆశిస్తున్నాను. ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క చేప వెనుక వాళ్ళ పడ్డ కష్టం, భయం, ప్రాణ భయం, ఇవన్నీ మనకు ఆ స్టోరీస్ని రిమెంబర్ చేస్తాయి. అలాగే చిన్న పడవ కాదు, పెద్దది కాదు, ప్రతి ఒక్కటి సముద్రంలోకి వెళ్ళి వాళ్ళు పడే కష్టం, ఇదంతా వివరించలేనిది. అది వెళ్ళే వాళ్ళకి మాత్రమే, ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సముద్రం నుంచి డైరెక్ట్గా చేపలు అయితే ఇక్కడికే వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ జరిగే ఆ మార్కెట్ మార్నింగ్లో ప్రతి ఒక్కరూ అవాక్ అవ్వాల్సిందే. వేలం పాట టన్నుల్లో జరుగుతుంది, అంతుంటుంది. చిన్న చేప దగ్గర నుంచి పెద్ద సొర వరకు, రొయ్య నుంచి పీత వరకు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. సముద్రంలో కనిపించే ఒక ప్రాణిని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ జరిగే వేలం పాటలో పెద్ద పెద్ద వ్యాపారులు వేల టన్నులు కొనుగోలు చేసి వాటిని దేశంలో అన్ని ప్రాంతాలకు పంపిస్తారు. మెయిన్ హార్బర్ కాబట్టి చేపల్ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఐస్ కావాలి కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఐస్ ఫ్యాక్టరీస్ అయితే బోల్డ్ అన్ని ఉంటాయి. మీరు మార్నింగ్ టైంలో చూస్తే టూనా దగ్గర నుంచి సొర ఎన్నైనా దొరుకుతాయి. మార్నింగ్ టైంలో రావాలి అనుకుంటే మార్నింగ్ రండి. ఎప్పుడైనా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే కూడా మార్నింగ్ టైంలో తీసుకెళ్ళండి. ఈ హార్బర్కి అయితే ఒక జీవన గమనం, ఇక్కడ అంతు చిక్కని దీక్షకు ప్రతీక. మన ప్లేట్లో పడే ప్రతి ఒక్క చేపకు ఒక స్టోరీ, దాని వెనుక సంకల్పం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే లోపల పెద్ద పెద్ద కంటైనర్స్లో వీటిని సేఫ్గా తీసుకొచ్చిన తర్వాత వీటిని సైజెస్ వైడ్ డివైడ్ చేసి వాటిని అక్కడికే వాళ్ళ గోడౌన్స్కి, వాళ్ళ ఏరియాకి అయితే షిఫ్ట్ చేసుకుంటారు. ఇక్కడే వెయిట్ కూడా చెక్ చేసేసి అన్నీ పంపిస్తుంటారు. ఇవైతే అమ్మీబాలు ఇక్కడ కనిపిస్తుంది. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నీ దొరికేస్తాయి. ఇక్కడ రొయ్యలు ఏది ఫ్రెష్ ఏది కాదనేది నాకైతే అర్థం కాదు. నేనైతే చాలా వరకు అన్నీ చూశాను. ఇప్పటి వరకు ఇంకెప్పుడు చూడలేను అనుకున్నవి కూడా చూశాను. వాటి పేర్లు తెలియదు, వాటిని ఎలా క్లీన్ చేస్తారో తెలియదు. అయితే మాత్రం ఇక్కడ వీళ్ళ ప్రైజెస్ ఇవి చూస్తే హార్బర్లోనే ఇంత ప్రైజెస్ ఉన్నాయనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు పడే కష్టానికి వాళ్ళు చెప్పే ప్రైజెస్ కరెక్టే అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం టూనా ఫిష్ని చూశాను. అంటే ఇంకా పెద్ద పెద్ద సైజెస్ ఉంటాయంట. అది 4కి భాగమని చెప్పారు. అందులో మేము కొనుక్కుంటే మేము 1/2 మెంబర్ ఉంటాము. కానీ మేము కొనుక్కోలేదు. వాటిని ఎలా కుక్ చేస్తారు ఏంటి అనేది మనకు తెలియదు కదా. నెక్స్ట్ టైం తెలుసుకొని ఈసారి మాత్రం ఓన్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రమే వెళ్ళాను. అందులో ఏది ఫ్రెష్ ఏది కాదనేది నాకు ఏం అర్థం కాలేదు అసలు చూస్తుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సైడ్ అంతా చెరువు చేపలు ఇవే కదా మనకు దొరుకుతాయి. ఇంత సముద్రం చేపలు ఇవంతా దొరకడం ఫస్ట్ టైం అయ్యేపాటికి నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. సో సైలెంట్గా మేము చూసి తిరిగి వచ్చేసామంతే. కాకపోతే నేను ఇంతకుముందు ఎప్పుడు చూడనివన్నీ చూశాను. సో అది కొంచెం ఎగ్జైటెడ్ అనిపించింది నాకు. ఫిష్ వల్ల కలిగే లాభాలు చాలానే ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. మీకు దగ్గరలో దొరికితే మాత్రం. నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఏది ట్రై చేస్తే బాగుంటుందో మీకు ఎవరికన్నా మీకు దగ్గరలో తెలుసుంటే నాతో షేర్ చేయండి. అవి నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. నాకు వీటి గురించి అంత తెలీదు. సో నేను ఏం కొనుక్కోలేదు, ఆ రోజు కన్ఫ్యూజ్లో ఉన్నాను. చూసారు కదండి ఫ్రెండ్స్, మీకు
ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు కూడా వైజాగ్ వచ్చినప్పుడు హార్బర్ని తప్పకుండా విజిట్ చేయండి. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్, అలాంటి వరస్ట్ స్మెల్ ఎక్స్పీరియన్స్ అవుతారు. ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అప్పుడే నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. మీరేమైనా చెప్పాలనుకుంటే కమెంట్స్లో నాతో తెలపండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్ నుండి ఇంకా పోస్ట్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.